దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన ఎంపీ, డిప్యూటీ సీఎం, చీఫ్ సెక్రటరీలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతకుముందు సెర్చ్ వారెంట్తో ఈడీ అధికారులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆయన సతీమణి, సిబ్బంది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామాలపై ఆప్ లీగల్ టీం న్యాయస్థానాలను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇకపోతే గురువారం సాయంత్రం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈడీ అధికారులు గురువారం సాయంత్రం సీఎం అరవింద్ కేజ్రీవాల్ని నివాసానికి వెళ్లి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీకి చెందిన ఒక బృందం తొలుత అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్కి తరలించేందుకు ఈడీ ప్రయత్నించింది. అయితే అందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. తన నివాసంలోనే విచారించాలని, అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విచారణకు తాను సహకరిస్తానని, కానీ తాను మాత్రం ఈడీ ఆఫీస్కు రాను అని వెల్లడించారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారనే ప్రచారం జరిగింది. దీంతో ఆప్ నేతలు, కార్యకర్తలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్దకు చేరుకుని నిరసనలు చేపట్టారు. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.